మీ మాటల్లో మీరు ఇందాక చెప్తున్నారు. సో ఆయనకి వినపడదు ఆయనకి. అండ్ అలాగే మీరు ఆయన ఏం చెప్తున్నారో మీకు కనపడదు. సో మీ ఇద్దరి మధ్యలో సంభాషణ అసలు ఎలా జరుగుతుంది? ఎలా మీకేమైనా కావాలంటే ఎలా చెప్తారు ఆయనకి? ఏదన్నా మాట్లాడాలంటే నా వాయిస్ ఎంత ఉందో అంత గట్టిగా చెప్పాలి సార్ ఆయనకి. అంత గట్టిగా అంతకు అలా మాట్లాడలేని పరిస్థితి అప్పుడు ఇలా సైగలు చేస్తాను సార్. మరి ఆయన ఏమని చెప్పాలంటే ఎలామా? ఆయన ఏమన్నా చెప్పాలంటే ఆయన మాట నత్తిగా మాట్లాడతాడు సార్, నాకు కూడా చెప్తాడు. అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు ఆయనకు అర్థం అవుతాయా? అర్థం కావు సార్, ఏది తెలియదు సార్. పని ఏదన్నా ఉంటే పోతాడు వస్తాడు అంతే. ఒకలా ఆయన ఇష్టమైనప్పుడు పోయి వస్తాడు. కానీ మరి ఇంట్లో పరిస్థితి ఎలా వెళ్తుంది, మేము ఏం తింటున్నాం, పాపకు మరి బట్టలు ఏంటి, ఇదేంటి అదేంటి అని అదైతే ఏమీ తెలియదు సార్ అసలుకు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చామని మనంతా ఏం మాట్లాడుకుంటున్నాం ఆయనకు తెలుసా? అర్థం వినపడదు సార్. ఇంట్లో ఏమైనా పని చేయగలుగుతారా? ఇంట్లో పనులు పని చేస్తారు సార్. నాకు ఇప్పుడు కనపడదు కదా, వంట తన బియ్యం కడిగేసి వంట పెడతాడు సార్, అంట్లు తోముతాడు, వాకిలి కూడా ఊడుతాడు సార్. ఇలా చెప్తాను సార్. ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. మొదటి నుంచి ఇలాగేనమ్మా? ఆ చెట్టు మీద పడ్డాను తర్వాత నుంచి మారింది? మొదటి నుంచి ఇలాగే సార్. దెబ్బ తగిలింది అన్నారు కదా, తలకి గాయం అయింది అన్నారు. ఆ దెబ్బ తగిలిందంటే మామూలుగా వినిపించే సార్. ఫస్ట్ ఈ దెబ్బ తగిలిన కాంచి మొత్తమే కోల్పోయాడు సార్. ఆయనత పని చేసేవాడు, సరిగా పని చేయకుండా అయిపోయింది సార్. ఎవరన్నా పనికి తీసుకుపోవాలన్నా కూడా వినపడవు, చెవిటోడు వద్దు అని అంటున్నారు సార్. కళ్ళుంటే నేను చేసేదాన్ని కదా అనేసి చాలా బాధపడతాను సార్ నేను. ఏదన్నా వేరే కాళ్ళు లాంటిది వంకర పెట్టిన బాగు దేవుడా, కళ్ళు లేకుండా ఈ బ్రతుకు వేస్ట్ అని అట్లా అనుకునేదాన్ని సార్. పక్కన వాళ్ళుండి అట్లా అనుకోవద్దు, మీకు పాప ఉన్నది, పాపను మంచిగా పోషించుకోవాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి అనేసి పక్కన వాళ్ళు చెప్పేశారు. మా పాప కూడా నేను చదువుకొని ఏదో ఒక జాబ్ చేసేసి మిమ్మల్ని సాధిస్తా అనేసి పాప మాతో మాట్లాడుద్ది సార్. నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు. సో ఇంట్లో ఇప్పటి వరకు మీరు ఒకళ్ళే పని చేసేవాళ్ళు బయటికి వెళ్ళి? చిన్న పాప నుంచి కూడా చూసుకున్నా. ఇప్పుడు పెద్దదయ్యింది, చదువుకోవాలని మాకు కూడా అపేదం. పాప చదువుకుంటే ఆ బిడ్డను నన్ను చూస్తుంది అని నాకు ఉన్నది. అయ్యి పిల్లలిద్దరూ చదువు మానేశారు అని చెప్తున్నారు. గత 3-4 నెలలుగా స్కూల్కి వెళ్ళట్లేదని. అమ్మ నీ పేరేంటమ్మా? ప్రభావతి సార్. ఎక్కడి వరకు చదువుకున్నావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చేశాను సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చేశారు. సో దాని తర్వాత మానేశారు? మానేశాను సార్. సో సెకండ్ ఇయర్ పూర్తి చేశారు? లేదు సార్, సగంలో ఆపేసాను. సెకండ్ ఇయర్ సగంలో ఆపారు మీరు. అంటే ఎలాంటి పరిస్థితులు? మీరు మానేస్తున్నప్పుడు ఏంటి మీ పరిస్థితులు ఏంటి ఇంట్లో? మమ్మీ అప్పుడు ఒంట్లో బాగాలేదు సార్. మమ్మీకి 1 year అవుతుంది. కొంచెం కోలుకుంటుందిలే అని హాస్పిటల్లో పెట్టాము. తర్వాతకి ఇంకా కోలుకోవట్లేదని డాక్టర్స్ అన్నారు, బతకడం కష్టమమ్మా, ఆశలు వదులుకోవడమే అని చెప్పారు సార్. మా అమ్మ బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంది సార్. మా అమ్మకి నేను ఏదో ఒకటి చేయాలని నేను మానేసి మా అమ్మని చూసుకున్నాను సార్ దగ్గరుండి. పని చేయడానికి ప్రయత్నం చేశారు మీరు బయట? ఎక్కడ పని చేశారమ్మా? పూజా సామాన్లో చేశాను సార్. అక్కడ వాళ్ళు 3500 ఇచ్చారు సార్. ఓకే. తర్వాతకి చైల్డ్ లేబర్ కింద వస్తుందని తీసేశారు సార్. తర్వాతకి ఇంట్లో గడవడం కష్టమైంది సార్. మమ్మీకి వచ్చే పెన్షన్ డబ్బులు 1000 రూపాయలు వస్తాయి సార్, వాటితో గడుపుతున్నాను సార్. అంటే అవి సరిపోవు నాకు తెలిసి. సరిపోవు. అటు బియ్యం కొనడానికి కానీ లేకపోతే
మందులు కొనడానికి కానీ? మమ్మీకి సన్న బియ్యం పెట్టి మేము స్టోర్ బియ్యం తింటాం సార్. మమ్మీ అన్న కోలుకోవాలని మమ్మీకి అవి పెడతాను సార్. ఇంట్లో పనులు ఎలా అమ్మా? నేనే చేసుకుంటాను సార్. మొన్న మమ్మీకి పొత్త కడుపులో నొప్పి వచ్చింది సార్ బాగా. అప్పుడు పక్కన ఒక ఆంటీ వచ్చి కాజా బియ్యం ఆంటీ వచ్చి ఈ ఫ్రూట్స్ టాబ్లెట్స్ అని తీసుకొచ్చి ఇచ్చారు సార్. వాటితో కొంచెం తగ్గింది సార్. డాక్టర్కి చూపించడం కానీ? డబ్బులు లేక చూపించలేదు సార్. సో మీతో పాటు ఎవరైనా వచ్చారమ్మా? మీ ముగ్గురే వచ్చారు? మాతో పాటు ఆంటీ వచ్చారు సార్. ఉన్నారా ఇక్కడ? ఉన్నారు సార్. ఎక్కడ? హలో అండి, నమస్తే. అంటే మీరు వాళ్ళ పక్కనే ఉంటారమ్మా? పక్క ఇంట్లో ఉంటారు మీరు? వీళ్ళ పరిస్థితి ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ లైఫ్? వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు సార్, అసలు ఏమీ బాగాలేదు. ఆమె కూర్చోడానికి కూడా ఓపిక లేదు ఆవిడకి. ప్రతిరోజు నేనే ఉదయం వెళ్ళి ఏదైనా ఫ్రూట్స్, బ్రెడ్, టిఫిను, జావా అలాంటివి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. బెస్ట్ ఫ్రెండ్ పద్మజ. ఆ పిల్లల్ని చూస్తే ఉసూరు అనిపిస్తుంటుంది. అందరం తలా కొంచెం సహాయం చేసి వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ. అండ్ ఇదివరకు ఎలా ఉండేవాళ్ళమ్మా? ఇదివరకు హెల్తీగానే ఉండేవాళ్ళు? చాలా బాగుండేది, మాలాగే ఉండేది, మాతో పాటే ఉండేది. ఫ్రూట్స్ అమ్మేది, మిషన్ కుట్టేది. ఆ భర్త చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కలిగినోడు, అయినా కూడా భరించేది పాపం. జీవనోపాధి ఏదైనా కల్పించాలన్న ఉద్దేశంతో సారపాక నుంచి తీసుకొచ్చాను ఈరోజు నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ మాటల్లో కూడా వింటున్నాం, ఇది వరకు బాగానే ఉండారు. ఇప్పుడు భోజనం చేసి 3 నెలలు అవుతుంది అని చెప్తున్నారు. సో రోజు తినలేరు? లేదు సార్. తినరు? రోజు పొద్దు నుంచి రాత్రి వరకు ఏం తింటారు? ఏమన్నా తిన్నా కానీ కక్కేస్తారు సార్. ఒక 2 days నుంచి కొంచెం తింటున్నారు సార్. తను ఒకళ్ళు ఇంట్లో ఉండి తన పనులు తాను చేసుకోలేని పరిస్థితిలో ఉన్న తల్లి కోసం ఆ పాప కూడా చదువు మానేసి కుదిరినంత పని చేయగలిగింది, ఉద్యోగం చేయగలిగింది. అది కుదరినప్పుడు ఇంట్లో ఉండి ఆ తల్లి బాగోగులు చూసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి కోరుకునేది ఒకటే, తనకన్నా ముఖ్యంగా తన పిల్లల ఇద్దరి భవిష్యత్తు గురించే తన కంగారు పడుతోంది. వాళ్ళకంటూ ఏదైనా ఆధారం కావాలి అని. సో ఆవిడ కోరుకున్నట్టు పాల వ్యాపారం ఇంటి దగ్గరే ఉండి చూసుకునేలాగా. సో ఆ పాల వ్యాపారం కోసం మనం మరో ప్రయత్నం చేద్దాం. నలుగురు అద్భుతమైన సింగర్లు అండ్ డాన్సర్లు ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చారు ఒక అద్భుతమైన టాస్క్ ఆడడం కోసం. అండ్ ఈ టాస్క్ సక్సెస్ఫుల్గా మీరు ఫినిష్ చేస్తే ఆ ఫ్యామిలీకి మీ చేతుల మీదుగా 20,000 రూపాయలు అందుతాయి. రైట్? ఆల్ ది బెస్ట్. ఓకే, సో యాజ్ యూజువల్గా మీ ఇద్దరికి ఆల్రెడీ తోకలు ఉన్నాయి కాబట్టి ఆ తోకలు ఇప్పుడు మీరు ఈ గ్యాస్ పైపులతో చేసిన రింగుల్ని ఆ తోకల మీదకి వేస్తారు. ఓకేనా? వెరీ గుడ్. రెడీ? 3, 2, 1 గో. రాసినోడు నిన్ను చూసి గంటరెందుకంటూ నన్ను దోసి జంటగా నీతో లింకు వేసే వాట్ డు యు సే సావిత్రే. గుండె బడిగంట అయ్యిందే ఊగుతుంటే జడగంటే ఊ అనయ్యి ఊపులోనే వాట్ డు యు సే సావిత్రే. Martin, 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 Jar bar, 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 bar. Martin, 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 Jar bar, 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 bar. Five, 4, 3, 2, 1. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అజయ్ దురదృష్టవశాత్తు పక్షవాతానికి గురి కావడంతో ఎన్నో కష్టాలు అనుభవించాడు. మన 3 నెలల దాకా మెడిసిన్ వాడాను సార్. ఈయనకి కొంచెం నయం అయ్యాడు సార్. అది వరకు అన్నీ మంచంలోనే సార్. ఇటు డ్యూటీ పోవాలి, అటు పిల్లలు చిన్నపిల్లలు, అమ్మ చూస్తే పరిస్థితి బాగాలేదు. ఒక్కసారి అనిపించింది ఎందుకంటే అయినప్పుడు చచ్చిపోతే బాగుండు అనిపించింది సార్. పిల్లలు ఒక్కలే.
ఈ రోజు మన షోకి వస్తున్నారు తన వంతు సపోర్ట్ అందించడానికి. లెట్స్ వెల్కమ్ మోక్షదాత. side please. Local boys. డిఫరెంట్ రసాల్లో, నవరసాల్లో ఒక్కొక్క స్టైల్లో. పంచాలి పంచభద్రుక ఏమైంది? ఏమి ఏమేమి నీ ఉన్మత్త కట్టాసము ఏమో నాకేం తెలియదు, వికారంగా ఉంది అంతే.